మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం ద్వారకని విడిపించలేదా? చెప్పండి అత్తయ్య, వాళ్ళేమన్నారు? అత్తయ్య, ద్వారక దూరం అయిన దగ్గర నుంచి ఎన్ని రోజులుగా బతికి చేస్తున్నట్టుగా ఉందత్తయ్య. నా ప్రాణాన్ని నాకు మళ్ళీ ఎప్పుడు తిరిగిస్తున్నావత్తయ్యా? చెప్పత్తయ్యా. అమ్మ మీద ప్రేమ అమ్మ ఒడిలోంచి నాన్న గుండెల మీదకి చేరి, నాన్న గుండెల మీద నుంచి భర్త గుండెల్లో నిలబడి, చివరికి పిల్లల్ని గుండెల్లో పెట్టుకోవడంతో పూర్తవుతుంది. నీ భర్త మీద నీ ప్రేమ నిలబడుంది. నా ప్రేమ నా కొడుకుల మీదుంది. నాకింకో దారి లేదవంతి. ద్వారకని బయటికి తీసుకురావడం ఒక్కటే నాకున్న దారి. లేదంటే నా గుండెల్లో బాధ తగ్గదు. బయటకు తీసుకొచ్చేద్దాం అనుకోగానే తీసుకొచ్చేయడానికి అదేమన్నా మన ఇంట్లోని రూమా? జైల్ రూమ్. దాంట్లోంచి బయటకు రావాలంటే అంత ఈజీ కాదు. మరే మీరంటే విశాలక్ష వాళ్ళని నేరస్తులని నిరూపించేసి బయటపడిపోయారు. కానీ ద్వారక డైరెక్ట్గా లంచం అడిగిన వీడియో సాక్ష్యం ఉంది కదా, కాబట్టి అతన్ని బయటికి తీసుకురావడం ఇప్పట్లో జరిగే పని కాదు. నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీ ఇద్దరు రియాక్షన్ ఏంటి ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాట్? అవునా? హే, దుర్గా అరెస్ట్ అయిందంట. సూపర్ సూపర్ సూపర్. ఇంకా ఈ దుర్గా చాప్టర్ క్లోజ్. yes. మరిప్పుడు నేను బయటకు వచ్చేసాను కదా. నేనొచ్చానంటే నా కొడుకుని తీసుకురాకుండా ఎలా ఉంటాను? అవంతి, ఇదిగో ముందు స్వీట్ తిను. ఇప్పుడు ఎందుకు అత్తయ్యా? ముందు తిని చెప్తాను. తిను. ద్వారక నిర్దోషం నిరూపించే సాక్ష్యాలన్నీ ఏసీపీ ఆఫీస్లో ఇచ్చాను. వాటిని వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ద్వారక నిర్దోషి అని చెప్పే సాక్ష్యాలా? ఇంపాసిబుల్. మా మామయ్య గారు అంత క్లియర్ గా ద్వారక ఆయన్ని బెదిరించిన వీడియో క్లిప్పింగ్ చూపించాక ఇంకా దాన్ని మించిన సాక్ష్యం ఏముంది? అతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి. తాడిని తన్నేవాడుంటే వాడి తలం తన్నేవాడు ఉంటాడు అని, చిన్న చేపని పెద్ద చేప మింగుతుంది అని పెద్దోళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళు సాక్ష్యాలుగా ఇచ్చిన వీడియోస్ అన్నీ మింగేసే వీడియో నా దగ్గరుంది. అదిచ్చాను. సాయంత్రం ద్వారక రిలీజ్ అయిపోతున్నాడు. అవునా అత్తయ్య? ద్వారక ఇంటికి వస్తున్నాడా? అవునవంతి. నేను ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యాల్ని కోర్టు పరిశీలించాక ఇక ద్వారక విడుదలవటమే మిగిలింది. నువ్వేం కంగారు పడకుండా సంతోషంగా ఉండు. అలాగే అత్తయ్య. నేను వెంటనే రెడీ అయి వస్తాను. వెళ్ళు. ఇంకెందుకు లేటు? మీరు మీ బావకి వెల్కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేసుకోండి. విశాలాక్షి మహేంద్రలని ఐపీసీ సెక్షన్ 378, 403, 415 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 50 లక్షలు జరిమానా విధించడమైనది. నిన్నందరూ చల్లగా ఉండమని దీవించాలని కోరుకున్నాను. నాశనమైపోతే బాగుండు అని ఎదురుచూసేవాళ్లు నీ జీవితంలో ఎవ్వరూ ఉండకూడదు అనుకున్నాను. మామ్, డాడ్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మేము మిస్టేక్స్ చేశామని ప్రూవ్ అయింది. ఇక నేనొక్కదాన్ని ఇక్కడ ఎలా ఉండాలి? నాకు ఎవరున్నారని ఉండాలి. సౌందర్యతో ఈ ఇంట్లో అందరితో నేను చాలా రూడ్గా బిహేవ్ చేశాను. అందరినీ అవమానించాను. ఇక అందరి ముందు ఏం తెలియనట్టు ఏ మొహం పెట్టుకొని తిరగాలి?
అమ్మా నేను అందుకే చెప్పాను ఆ రాక్షసిని మార్నింగ్ టైంలో ఇంటికి రావద్దని. ఇప్పుడు చూడు ఎంత లేట్ అయిపోయిందో. అక్కడ ఆఫీస్లో మీటింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. కంగారు పడకు చరణ్, మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేడం, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. మీరు గుడ్ మార్నింగ్ మేడం. మీరు ఏం చరణ్ మీరు మీరు అంటున్నావు? ఏ మేమెవరో నీకు తెలీదా? అది కాదు మేడం, మీరు మా ఇంటికి రావడం. ఏ రాకూడదా? వస్తామంటే వద్దంటావా? ఆహా, ఛీ, అయ్యో మేడం అలా ఎందుకు అంటానండి? కాకపోతే మీ అంత గొప్ప వాళ్ళకి మర్యాదలు చేసేంత స్తోమత మాకు లేదని చిన్న గిల్టీ ఫీలింగ్. భలే వాడివి చరణ్. నువ్వు మర్యాదలు చేస్తావని ఆలోచించొస్తావా మీ ఇంటికి? అలా అని కాదు మేడం. వాళ్ళంతట వాళ్ళు మీ ఇంటికి వద్దామనుకున్న వాళ్ళు మీ అభిమానానికి ఆప్యాయతకి దాసోహమై వస్తారే కాని అతిథి మర్యాదలు బాగా జరుగుతాయని కాదు. ఏంట్రా ఇది? వాళ్ళ నుంచోపెట్టే మాట్లాడుతున్నావు? అయ్యో. కూర్చోమని చెప్పవా? ఆ. ఏమనుకోకండి, కూర్చోండి. సారీ మేడం. కూర్చోండి మేడం, కూర్చోండి. రండి రా. రండి కూర్చోండి. ఆ. ఏంటి సైగలు చేసుకుంటున్నారు? ఏం లేదండి, మీరు ఏం టిఫిన్ చేస్తారో అడగమని. మేము టిఫిన్ కోసం వచ్చామని అనుకుంటున్నారా? అలా అని కాదమ్మా. పోనీ కాఫీ, టీ? కాఫీ టీ కోసం అయితే షోర్గా రాలేదు కదా పెద్దమ్మా. మీరు సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా మా ఇంటికి రావడం అయోమయంగా అర్థం కాకుండా ఉంది మేడం. ఏమండి, మా వాడి వల్ల ఏదైనా తప్పు జరిగిందా? అవును, మీ అబ్బాయి తప్పు చేశాడు. చాలా పెద్ద తప్పు చేశాడు. ఏరో, ఆ అమ్మాయితో నువ్వేమైనా తప్పుగా ప్రవర్తించావా? ఉట్టమ్మా,